కుస్మా మంచి ఆయిల్ సీడ్ క్రాప్ అని అయితే చెప్పాను. సో ఆయిల్‌లో ఏంటంటే మనకి పూఫా కంటెంట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అన్నది వస్తుంది. సో కుస్మా ఆయిలే కాకుండా మనకి కుస్మా పూత కూడా చాలా ప్రాముఖ్యంలో ఉంది. ఎందుకంటే అందుకే నేను ఫస్ట్‌లో కూడా చెప్పాను, కుస్మా పూత బట్టి రకాలు డివైడ్ చేసుకోవచ్చు. మంజీరా అన్నది ఆరెంజ్ కలర్ పూత, తర్వాత రెడ్ అవుతుంది. అదే నారీ 6 అన్నది రెడ్ కలర్ పూత, రెడ్ ఉంటుంది. సో ఈ పూత ఎందుకు నేను అంత ప్రాముఖ్యత చెప్తున్నా అంటే, పూతలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పూత మనం సేకరించుకొని, పూత సేకరించుకోవడం అంటే ఎట్లా అంటే, ఒకసారి మనం పూత వచ్చింది అంటే రెడ్ కలర్లో ఉంటుంది. సో 60 నుంచి 65 రోజులు తర్వాత నుంచి అది పక్వానికి గింజ కట్టడం స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ పూత మెల్లగా వడిలిపోతుంది, ఎండిపోయి వడిలిపోతుంది. ఈ టైంలో మనం పూత సేకరించుకోవచ్చు. అంటే 65 రోజుల తర్వాత నుంచి ఒక 15-20 రోజుల వరకు వరుసగా డైలీ మనం పూత సేకరించుకోవచ్చు. ఇది ఎప్పుడంటే మనకి గింజ కట్టడం స్టార్ట్ అయ్యి గింజ గట్టిపడుతుంది. సో ఇలాంటి టైంలో మనం పూత హార్వెస్ట్ చేసినా కూడా, పూత తీయడం వలన కూడా దిగుబడిలో కానీ, లేకపోతే గింజ నాణ్యతలో కానీ, ఆయిల్ కంటెంట్లో కానీ కూడా ఎటువంటి చేంజెస్ ఉండవు. పూత తీయడం వల్ల దానికి ఎటువంటి ఇబ్బందికరంగా ఉండదు. సో మనకి ఎకరానికి వెరైటీని బట్టి, పూతను బట్టి మనం జనరల్గా ఈవినింగ్ టైమ్స్లో పూత సేకరిస్తాము. మార్నింగ్ అయితే డ్రై ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది. ఈవినింగ్ టైం ఏంటంటే, లేదంటే ఎర్లీ మార్నింగ్ మనం పూత సేకరించినప్పుడు అది మెల్లగా వడిలిపోయే టైంలో పూత సేకరించి 15 నుంచి 25 కిలోలు ఒక ఎకరానికి పూత మనకి వస్తుంది. సో ఈ పూతని మనం టీ ఎట్లయితే మనం పాలలో చేసుకుంటామో టీ పౌడర్, సేమ్ లేకపోతే వితౌట్ మిల్క్ కూడా మనం ఈ మధ్యకాలంలో టీ తాగుతున్నాం. సో సేమ్ మనకు పూత కూడా డ్రై చేసుకోవాలి. ఒక నీడలో డ్రై చేసుకొని, మనకు తేమ లేదు అనుకుంటే ఆ పూతను కూడా మనం జస్ట్ మన టీ లాగా పాలల్లో కానీ వేసుకొని తాగొచ్చు, లేదంటే వాటర్లో బాయిల్ చేసుకొని తాగొచ్చు. సో దీనివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ పూత టీ అన్నది చాలా బెనిఫిషియల్. తర్వాత ఊపిరితిత్తుల ప్రాబ్లం కానీ, లేకపోతే స్కిన్ ఎలర్జీస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ కుస్మ పూత కంటిన్యూస్గా తాగితే, మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్గా తాగితే కొన్ని రోజులకి మనకి దాని యొక్క ప్రభావం కనిపిస్తుంది.